రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, మీరు లవ్ జిహాద్ పేరు వినుంటారు, ల్యాండ్ జిహాద్ పేరు వినుంటారు, రకరకాల జిహాదుల పేరు వినుంటారు. మీరు ఎప్పుడైనా ఓటు జిహాద్ పేరు విన్నారా? ఓటు జిహాద్ కూడా ఉందండోయ్. ఈ ఓటు జిహాద్ 2024 లోకసభ ఎన్నికల స్పెషల్. 2024 ఎన్నికల్లో జాతీయవాద శక్తులను ఓడించేందుకు, హిందుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి వర్గాలను ఓడించేందుకు ఓటు వేయడాన్ని ఒక మతయుద్ధంగా పరిగణించాలి అని చెప్పి ఇండి కూటమి నాయకులు పిలుపునిచ్చారు. అంటే జిహాద్ అంటే మత యుద్ధం, మతపరమైన యుద్ధానికి జిహాద్ అని పేరుంది. మధ్య యుగపు చరిత్ర అంతా కూడాను జిహాదుల చరిత్ర, క్రూసేడ్ల చరిత్ర. క్రైస్తవులు క్రూసేడ్లు చేశారు, ముస్లిములు జిహాద్ చేశారు, రక్తాన్ని పారించారు. సో అటువంటి జిహాద్ని, ఓట్ జిహాద్ని చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు. పిలుపునిస్తున్నది ఇండి కూటమి సభ్య పార్టీ అయినటువంటి ఇండి కూటమిలోని సభ్యురాలుగా ఉన్నటువంటి పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత, ఆమె పేరు మారియా ఆలం ఖాన్. మారియా ఆలం ఖాన్ ఈ వ్యాఖ్యను చేశారు. ఈ వ్యాఖ్య ఆమె చేస్తున్నప్పుడు ఆమె మేనమామ అయినటువంటి మేనత్త అయినటువంటి సల్మాన్ ఖుర్షీద్, ఆయన భార్య లూసీ ఖుర్షీద్, వీళ్ళిద్దరు కూడాను ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు, సమాజ్వాదీ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటటువంటి మారియా ఆలం ఉన్నారు. వీళ్ళిద్దరూ సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి నవల్ కిషోర్ షాక్యకి మద్దతుగా మీటింగ్ చేస్తూ ఒక ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి ఒక చోట సభలో మాట్లాడుతూ ఓట్ జిహాద్ చేయాలి, బీజేపీని ఓడించాలి, జాతీయవాద శక్తులను ఓడించాలి. వాళ్ళు బీజేపీ జాతీయవాద శక్తులను పదాన్ని ప్రయోగించలేదు, సంఘీ ప్రభుత్వాన్ని అంటే ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేయాలి, విధ్వంసం చేసేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ మారియా ఆలం ఖాన్ ఏదో నిరక్షర కుక్షి అయినటువంటి అంగుటా ఛాప్, సడక్ ఛాప్ నాయకురాలు కాదు. ఆమె చాలా విద్యాధికురాలు, చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది, పెద్ద చదువులు చదువుకుంది. ఆమె మేనమామ సల్మాన్ ఖుర్షీద్ అయితే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు, మన విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు, అనేక పుస్తకాల్ని రాశారు. ఆయన భార్య స్వచ్ఛంద సంస్థల్ని నడుపుతుంది, విదేశాల నుంచి నిధుల్ని తీసుకొస్తుంది, చాలా పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. సో ఇంత ఉన్నత కుటుంబం నుంచి ఇంత లిబరల్ ముసుగులో కనిపించేటటువంటి, లిబరల్ వేషధారణలో కనిపించేటటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ మారియా ఆలం. ఆమె ఓట్ జిహాద్ చేయమని ఒక మత యుద్ధపు పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఫరూఖాబాద్ అనేటటువంటి ఒక లోకసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రచారంలో ఈ మాట అన్నది. దీనికి కారణం ఏంటి? ఆమెకి ఇంత కోపం రావడానికి, జిహాద్ మత యుద్ధం చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, అక్కడ కొందరు ముస్లింలు బీజేపీ అభ్యర్థి అయినటువంటి ముఖేష్ రాజ్పుత్కి మద్దతుగా ఒక సభను ఏర్పాటు చేశారు. ముఖేష్ రాజ్పుత్కి ఓటు వేయండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. సో ఇటువంటి శక్తులందరినీ, వాళ్ళని కౌంకే గద్దార్ అంటే జాతి వ్యతిరేక శత్రువులు అన్నటువంటి పదాన్ని ఈ మారియా ఆలం ఉపయోగించింది. సల్మాన్ ఖుర్షీద్ అక్కడ చప్పట్లు కొట్టారు. అదేవిధంగా అటువంటి వాళ్లకు హుక్కా పానీ బంద్ చేయాలి అంటే, హుక్కా పానీ బంద్ చేయటువంటి సామాజిక బహిష్కరణ విధించాలి. ఇదే ఎవరైనా సామాజిక బహిష్కరణ విధించినట్లయితే మన పత్రికలు ఘోషిస్తాయి, మన సోషల్ మీడియాలో హడావిడి అవుతుంది, న్యాయమూర్తులు సుమోటో కేసులు తీసుకుంటారు, రంగంలోకి దుంకేస్తారు. సామాజిక బహిష్కరణ చేయండి, మీ అభిప్రాయం ప్రకారము ఓటు వేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్లను, మీకు అధికారం లేదు, మీరు ఈ రకంగా చేస్తే ముస్లిం జాతి శత్రువులు
మీ పైన ఓటు జిహాద్ చేస్తామని చెప్పి మారియా ఆలం ఖాన్ చెప్తోంది. మారియా ఆలం ఖాన్ని ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించలేదు, విమర్శించలేదు, కనీసం మందలించలేదు. వేదిక మీద కూర్చున్నటువంటి సల్మాన్ ఖుర్షీద్ మందలించలేదు. మందలించకపోగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె చెప్పింది చాలా కరెక్ట్, ఆ రకంగా ఉండడంలో తప్పేమీ లేదు, దీన్ని మీడియా చిలవలు పలవలు చేసి చెప్తోందని చెప్పేసి ఆయన సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 2019లో ఫరూఖాబాద్ నుంచి మొత్తం 17 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ చోటు నుంచి బీజేపీ గెలిచింది. బీజేపీకి సంబంధించినటువంటి ముఖేష్ రాజ్పుత్ గెలిచారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. సల్మాన్ ఖుర్షీద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున 55,000 ఓట్లు వచ్చాయి. ఆయనకు ప్రజా మద్దతు ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చును. కాబట్టి ఇప్పుడు ఈ ఓటు జెహాద్ పేరు చెప్పి, అంటే మతాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చి మతపరమైనటువంటి కామెంట్ చేసి ఆ మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఎన్నికల్లో హడావిడి చేయాలన్నటువంటి ప్రయత్నము ఇండి కూటమి చేస్తోంది. దానికి నిదర్శనమే ఈ ఓట్ జెహాద్. ఈ ఓట్ జెహాద్ పేరు మీద సామాజిక వైషమ్యాలను సృష్టించేందుకు, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు సమాజ్వాదీ పార్టీ ప్రయత్నిస్తోంది. దానికి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు, అక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు వత్తాసు పలికారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వారు, మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవారు సెక్యులరిజం గురించి ప్రసంగాలు చేస్తూ ఉంటారు, సెక్యులర్ విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే దీనిని ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏ మిత్రపక్షము వ్యతిరేకించలేదు, ఓట్ జిహాద్ని వ్యతిరేకించలేదు. ఈ దేశంలో తమను తాము లిబరల్స్ అని, నిజమైన సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఓట్ జిహాద్ విషయంలో ఈ పదప్రయోగము తప్పు, జిహాద్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించవలసింది కాదు, ప్రజలలో చైతన్యం తీసుకుని రావచ్చు, కానీ మతపరమైనటువంటి ఇన్వొకేషన్, మతపరమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి ధోరణి సరైనది కాదు అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. మొత్తం మీద ఈ రకమైనటువంటి ఓటు జిహాద్ వంటి వింత వింత పోకడలు రానున్న రోజుల్లో మరిన్ని మనం చూడబోతున్నాము. ఒకవైపు లిబరల్, సెక్యులర్ ఈ రకంగా తమకు తాము భుజకీర్తులు, స్వప్రకటిత భుజకీర్తులు తగిలించుకునేటటువంటి వాళ్ళందరూ కూడాను చాలా మొదటి ఫేజ్ ఎన్నికల్లో, రెండవ ఫేజ్ ఎన్నికల్లో మాదే పై చేయి అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించున్నారు. అంత ప్రకటించినటువంటి వాళ్లకు ఓటు జహాద్ అనేటటువంటి ప్రస్తావన తేవలసినటువంటి అవసరం ఏముంది? అంటే ఇది ఓవరాల్గా వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి భయ సందేహాలు, ఘోరమైన ఓటమి ఏదన్నా వస్తుందన్నటువంటి ముందస్తు సూచన వారికి ఉందా అన్నది తెలియరాదు. కానీ మొత్తానికి ఓట్ జిహాద్ అనేటటువంటి మతపరమైనటువంటి వ్యాఖ్యలు, సెక్యులర్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనటువంటి వ్యాఖ్యల్ని ఇండి కూటమి పార్టీలు చేశాయి. ఇది నిజంగా కూడా దీని మీద ఇప్పటికే బీజేపీ ఫిర్యాదు చేసింది, పోలీసులు కేసు కూడా పెట్టారు, ఎన్నికల సంఘం కూడా దీనిని దృష్టిలో పరిగణనలోకి తీసుకుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రయత్నము ఓట్ జిహాద్ పేరిట చేయటం ఏదైతే ఉందో ఇది నిందనీయము, గర్హనీయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.